తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇండియన్ స్క్రీన్ మీద హీరో కటౌట్ని ఎలా చూపిస్తే బాక్స్ ఆఫీస్ బద్దలవుతుందో, సగటు మాస్ ప్రేక్షకుడి ఆకలి తీరుతుందో సరిగ్గా ఆ పాయింట్ని క్యాచ్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఒక భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రశాంత్ నీల్ గ్లోబల్ రీచ్ ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఈ ఇద్దరు కలిస్తే ఆ విధ్వంసం ఎలా ఉంటుందో సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్తో మనం కళ్లరా చూశాం. ఖాన్ సార్ అనే ఒక కల్పిత ప్రపంచాన్ని సృష్టించి అందులో దేవా, వరదరాజ మన్నార్ అనే ఇద్దరు ప్రాణ స్నేహితుల కథను ఒక ఎపిక్ రేంజ్లో చూపించాడు డైరెక్టర్. మైండ్ బ్లాక్ అయ్యే యాక్షన్ ఎపిసోడ్స్తో, గూస్ బంప్స్ తెప్పించే ఎలివేషన్స్తో సలార్ మొదటి భాగం వసూళ్ల వర్షం కురిపించింది. అయితే ఇదంతా ఒక ఎత్తైతే అసలు కథ, అసలు యుద్ధమంతా సలార్ 2 శౌర్యాంగ పర్వంలోనే ఉంటుందని దర్శకుడు ముందే హింటిచ్చాడు. అప్పట్నుంచి ఈ రెండో భాగం కోసం యావత్ దేశం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది. కానీ ఇంతలో ఎవరూ ఊహించని ఒక బాంబ్ లాంటి వార్త ఇండస్ట్రీలో లీక్ అయింది. అదేంటంటే సలార్ 2 ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని. అసలు ఈ పుకార్ ఎందుకు పుట్టింది? నిప్పు లేకుండా పొగ రాదు కదా. దానికి 2 బలమైన కారణాలున్నాయి. ఒకటి, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ మధ్య తన పంధా మార్చుకోవాలని, కేవలం గ్యాంగ్స్టర్ డ్రామాల నుంచి బయటకు వచ్చి ఒక మైథలాజికల్ స్టోరీ చేయాలనున్నట్లు ఒక ఇంటర్వ్యూలో మనసులోని మాట బయటపెట్టాడు. దానికి తోడు ఆయన ప్రస్తుతం టైగర్ ఎన్టీఆర్తో డ్రాగన్ అనే భారీ యాక్షన్ సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు. ఇంకో పక్క ప్రభాస్ లైనప్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఒకదాని వెంట ఒకటిగా భారీ ప్రాజెక్ట్స్ లైన్లో ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, హను రాఘవపూడి డైరెక్షన్లో ఫౌజీ, అలాగే కల్కి 2 లాంటి భారీ సినిమాలతో ప్రభాస్ డైరీ పూర్తిగా లాక్ అయిపోయింది. ఈ ఈక్వేషన్స్ అన్నీ చూసిన నెటిజన్లకు సలార్ 2 ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్ లేదని, ఇద్దరూ ఎవరి సినిమాల్లో వాళ్లు బిజీ అయిపోయారు కాబట్టి ప్రాజెక్ట్ని హోల్డ్లో పెట్టేశారని లేదా పూర్తిగా క్యాన్సిల్ చేసేశారని కథలల్లడం మొదలుపెట్టారు. ఒక్కసారి ఆలోచించండి. ఒక సగటు ప్రేక్షకుడికి, ముఖ్యంగా ఆ మాస్ ఎలివేషన్స్ కోసం ఎదురుచూసే అభిమానులకి ఈ వార్త ఎంత పెద్ద షాకో. ఒక అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకెళ్లి అసలు డ్రామా మొదలయ్యే టైంకి సినిమా లేదు అని తెలిస్తే ఆ ఫ్రస్ట్రేషన్ వర్ణనాతీతం. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఎక్కడ చూసినా సలార్ 2 గురించే చర్చ. నిజంగానే ఆగిపోయిందా? హీరోకి డైరెక్టర్కి మధ్య ఏమైనా క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయా? మొదటి భాగం బాక్సాఫీస్ దగ్గర అంత సంచలనం సృష్టించిన ఎందుకు ఆపేస్తారు అంటూ ఎవరికి తోచిన విశ్లేషణలు వాళ్లు చేశారు. రోజురోజుకు ఈ రూమర్స్ కాస్త దావానలంలా వ్యాపించాయి. ఫ్యాన్స్లో ఒక రకమైన ఆందోళన మొదలైంది. సరిగ్గా ఈ హై టెన్షన్ టైంలోనే రంగంలోకి దిగాడు క్రియేటివ్ మ్యానియాక్ ప్రశాంత్ నీల్. తన సినిమా మీద, తన హీరో మీద జరుగుతున్న ఈ ప్రచారానికి ఒక్క దెబ్బతో ఫుల్ స్టాప్ పెట్టాడు. ఎంతో కాన్ఫిడెంట్గా, ఎంతో క్లారిటీతో సలార్ 2 స్టేటస్ గురించి కుండబద్దలు కొట్టాడు. ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఒకే ఒక్క క్లారిటీతో రూమర్స్ అన్నీ గాలిలో కలిసిపోయాయి. ఆయన చెప్పిన మాట ఒక్కటే, సలార్ 2 ఆగిపోలేదు, ఆ ప్రాజెక్ట్ పక్కాగా ట్రాక్లోనే ఉంది. కాకపోతే దానికంటే ముందు నేను కమిట్ అయిన డ్రాగన్ సినిమా పనులు పూర్తి చేయాలి. ఎన్టీఆర్ ప్రాజెక్టు పూర్తయిన వెంటనే ఏమాత్రం గ్యాప్ లేకుండా, ఏమాత్రం ఆలస్యం లేకుండా నేరుగా సలార్ 2 పనుల మీదకే వెళతాను అని తేల్చి చెప్పేశాడు. దీని వెనక ఉన్న అసలు లాజిక్, ప్రాక్టికల్ ప్రాబ్లంని మనం అర్థం చేసుకోవాలి. ఒక భారీ పాన్ ఇండియా సినిమా తీయడం అనేది సాధారణ విషయం కాదు. ఒక ప్రపంచాన్ని సృష్టించాలి, వందలాది మంది ఆర్టిస్టుల డేట్స్ మ్యాచ్ అవ్వాలి. ప్రశాంత్ నీల్కి ఇప్పుడున్న కమిట్మెంట్స్ క్లియర్ అయితే కానీ తన పూర్తి ఏకాగ్రతను, తన ఎనర్జీని సలార్ 2 మీద పెట్టలేడు. అలా పెడితేనే ఆ సినిమాకు న్యాయం జరుగుతుంది. అలాగే ప్రభాస్ కూడా తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ని ఒక కొలిక్కి తెచ్చిన తర్వాతే మళ్లీ ఆ శౌర్యాంగ పర్వంలోకి ఎంటర్ అవ్వగలడు. ఇక్కడ మనం గమనించాల్సిన మరో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే సలార్ 2 స్క్రిప్ట్ అప్పటికే పక్కాగా రెడీ అయిపోయింది. మొదటి భాగంలో కేవలం పాత్రల పరిచయం, ఆ ఖాన్సార్ సామ్రాజ్యం ఎలా ఉంటుందో, అక్కడ రూల్స్ ఏంటో మాత్రమే చూపించారు. నిజానికి అది జస్ట్ ఒక ట్రైలర్ లాంటిది మాత్రమే. కానీ రెండో భాగంలో అసలు సిసలైన గేమ్ ఆఫ్ థ్రోన్స్ రేంజ్లో పాలిటిక్స్, డ్రామా, మోసాలు, కుట్రలు, ఊహించని ట్విస్ట్లు, ఒక రేంజ్ యాక్షన్ ఎలివేషన్స్ ఉండబోతున్నాయని మేకర్స్ ముందే ఫిక్స్ అయిపోయారు. ఆ డెప్త్ని స్క్రీన్ మీదకి తీసుకురావాలంటే దానికి తగ్గ సమయం ఖచ్చితంగా కావాలి. నిజానికి ఇలాంటి రూమర్స్ రావడం ఒక రకంగా సినిమాకే ప్లస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ప్రాజెక్టు మీద జనంలో ఎంత క్యూరియాసిటీ ఉంది, దానికోసం ఆడియన్స్ ఎంతలా పిచ్చెక్కి వెయిట్ చేస్తున్నారు అనేది ఈ ఒక్క సంఘటనతో మేకర్స్కి క్లియర్గా అర్థమైంది. ఒక ప్రాజెక్ట్ ఆగిపోయింది అని వార్త రాగానే నేషనల్ వైడ్గా ఇంత రచ్చ జరిగిందంటే రేపు ఆ సినిమా సెట్స్ మీదకి వెళ్ళినప్పుడు, అందులోంచి ఫస్ట్ లుక్ లేదా టీజర్ వచ్చినప్పుడు, ఫైనల్గా థియేటర్లలోకి వచ్చినప్పుడు బాక్సాఫీస్ దగ్గర జరిగే బీభత్సం ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు.
చెప్పొచ్చు. శౌర్యాంగ పర్వం అనగానే మనకు గుర్తొచ్చేది నెత్తుటి పరుగులే. ప్రాణ స్నేహితులుగా ఉన్న దేవ, వరదరాజ మన్నార్ బద్ధశత్రువులుగా ఎలా మారారు? అసలు ఆ ఖాన్సార్ గడ్డ మీద నెత్తుటి వర్షం ఎందుకు కురిసింది? తన వాళ్లను చంపిన వాళ్లపై శౌర్యాంగ పర్వం నుంచి వచ్చిన ఆ దేవ తన పగ ఎలా తీర్చుకున్నాడు? అసలు సింహాసనం ఎవరికి దక్కింది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికేది కేవలం సలార్ 2లోనే. ప్రశాంత్ నీల్ లాంటి ఒక మాస్ డైరెక్టర్ ఇవన్నీ స్క్రీన్ మీద ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాడో అని తలుచుకుంటేనే రోమాలు నిక్కబుడుచుకుంటాయి. సో ఫైనల్గా సినిమా లవర్స్కి ఇదొక సాలిడ్ న్యూస్. పుకార్లు నమ్మి టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలు లేదు. ప్రాజెక్ట్ పక్కాగా ఉంది, డైరెక్టర్ విజన్ క్లియర్గా ఉంది. ఇటు హీరో తన ఫుల్ ఫామ్తో రెడీగా ఉన్నాడు. జస్ట్ కొంత సమయం తీసుకుని ఒక బిగ్గెస్ట్ వాల్కెనోలా బాక్సాఫీస్ని బద్దలు కొట్టడానికి సలార్ 2 సిద్ధమవుతోంది. ఇక సోషల్ మీడియాలో ఎలాంటి పుకార్లు వచ్చినా నమ్మకండి. డ్రాగన్ పూర్తయిన వెంటనే ఆ శౌర్యాంగ పర్వం దండయాత్ర మళ్లీ మొదలవుతుంది. ఆ ఖాన్సార్ తలుపులు మళ్లీ తెరుచుకుంటాయి. బాక్సాఫీస్ లెక్కలు మళ్లీ మారతాయి.